చిలే కొండలు అక్కతో సరే చిలే కొండలు మరుగు లక్ష్మణుడు చిలే కొండలు అన్నలో నిమ్మ శ్రీరామ మనసీత కట్టలు మనసీత కోపము చిన్నాడు జనపరిచను చిలక హాసీత తెచ్చును మనసీత కోపముడు హాసీత తెచ్చును మనసీత అలకలు చిలుకుతా చేత మేడలకు కిందగడు చిలకని కాసుకుని చిలుక కట్టుడైతే నిన్ను కందెక్కి చిలుక నీ హలకలు నేను తీర్చరాలే తల్లి నీ కోరిక నేను తీర్చరాలే తల్లి శ్రీరామునితో సూర్యుడు తప్పున్నది రఘురామునితో నోరు తప్పున్నది ఇడియమ్ములియరు వీధి నడవారు నడియమ్ములియరు గౌరి గడతారు తాంబోళమియ్యరు తాళమియ్యారు పంటి రోజు తమ్మ దిగ్గున్న తెలిసి 10,000 చేసేటి చీర కాగట్టి రత్నాల గట్టి ఆభరణ సొమ్ములు వంటి ధరించి నిలువు గద్దము తెచ్చి నీడ చూసుకుని తనకి నిలువు గద్దము తెచ్చి నీడ చూసుకుని జగతిలో నాలుగు ఇంతగా పోలు ఎండి చెంబులతో నోటు కమ్ము తీసుకొని సీతగా రామకు ముత్యాల గదిలోకి నూనె తాగేది ముత్యాల సింగులు ముసుగెత్తులు సీర రత్నాల గదిలోకి రమితాయింది రత్నాల చెంగులు ఎత్తి చూసి రామ చెంగులు ఎత్తి చూసి పగడాల గదిలోకి పండుతాడింది పగడాల చెంగులు పైకెత్తి చూసి పెంటిలో రమణ సిగ్గుపడి సీతమ్మ సరిసంచుకొని సిగ్గులేలా నీకు శ్రీరాముల సీత హల్కలేలా నీకు అయోధ్య సీతాముకో వదగాము ఆకలాడి పాముకో వదగాము కొడుకు ఇద్దరు వదగాము నిద్రపోయేది శుభం అలసిపోయాం కదండి తొడవమంటారు అనమాట ఇమ్మంటారు ఏదో ఇమ్మంటే ఆయన అది లేవతాడ పాపం అందుకు రాముల వారికి కళ్ళు ఎక్కడ చేసేసి కోపం వచ్చేసి చేతిలో పూల బంతి ఉంటారు ఆ బంతి ఇచ్చుకుని వేస్తారంట ఆ బంతి తగిలే మర్చిపోయింది సీత అంత నాజుగా అన్నమాట ఆ బంతి దగ్గర మోర్చిపోయి పడిపోయింది అన్నమాట అప్పుడు ఆయన వస్తారు మామ దశరథుడు అత్త కౌసల్య మరుగు లక్ష్మణుడు వచ్చి లేపుతారు లేవదు అప్పుడు ఏం చెయ్యాలి చిన్ననాడు జనకుడు పెళ్ళి పంపుతుందంటే చిలకనిస్తారన్నమాట ఆ చిలకతో తీరుతుంది మన అలకలు మన సీతాలని లక్ష్మణుడు వెళ్తాడు వెళ్ళి నువ్వు తీర్చాలని చెప్పి అడుగుతాడన్నమాట అప్పుడు చిలక వస్తుంది ఆ చిలకను కూడా తిడతాడన్నమాట కోపం వచ్చి ఏంటి తిడతాడు అలాగన్నమాట అప్పుడు ఏమంటదంటే కన్యవరి చిలకని కాచిత్రి చిలక కట్టిడైతే నేను కనిపెట్టి చెప్తాను అంటే కట్టిడైతే పోసేస్తాను వెళ్తూ ఉంటుంది అన్నమాట అప్పుడు చిలక అంటుంది అన్నమాట నీ అలకలు నేను తీర్చలేను రాముల వాళ్ళు అందరూ చాలా ఇదైపోయారు ఒంట్లో బాగోలేదు అసలు తాంబూలం ఏంటో లేదు రెండు దాటలేదు అయితే ఏం చేయమనేసి ఊరుకోలేదు అప్పుడు చుట్టూ తీసుకోవాలి చేతలు ఏం ఇస్తాడు కదా వాళ్ళు తీసుకుని చేతులు తీసుకుని తయారైపోయి పెళ్లి నీళ్ళు తీసుకుని చక్కగా అన్ని చేయాలి ఆకలి ఉంటాడు పల్ల రాముడు ఒళ్ళొంగుతాడు కదా అప్పుడు చిగ్గుపడిపోతాను రాముడు చిగ్గు వేసేసి అప్పుడు ఆకుతో ఆ తర్వాత ఇంకోటి పాడతారు చూడు మంగళాకి చేయాలి మరి ఆకలి ఎందుకు ఎవరో చెప్తాను